నిరుద్యోగులు దగాబడ్డారు. ఎందుకంటే గతంలో తెలంగాణ మూమెంట్ కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంది. ఇలా నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు సంగతి మాకు తెలియదు, కానీ నిధులు వచ్చేసి రాజకీయ నాయకుల ఇంట్లో పోయినాయి. నియామకాలు మాత్రం ఏ ఒక్క నిరుద్యోగి రాలేదు. గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మోసం చేసి దాని తర్వాత మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసింది. అదేవిధంగా 16 పేపర్లు లీక్ చేసి మోసం చేసింది. అదే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి మేము ఏడాది లోపలే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం గద్దెలెక్కి ఇవాళ మమ్మల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం. దీని వలన 12 మంది ఆత్మ బలిదానం చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల గతంలో తెలంగాణ మూమెంట్లో డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన చేసి ఇవాళ వెంటనే డిసెంబర్ 21వ తారీఖు ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్ల 1200 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. మరి ఇప్పుడైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మళ్ళీ హామీ ఇవ్వడంతో ఇప్పుడు దాకా నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి 12 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల బాధలు కనబడతలేవా ఏందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఏడాదిలోపు మీరు 60,000 70,000 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ పచ్చి అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నారు. అబద్ధాలు మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్టున్నది. మొదటిగా 60,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారు. దాని తర్వాత నేనేమో తక్కువ కాదని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు 70,000 ఉద్యోగాలని మాట్లాడుతూ ఉన్నారు. దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలని చెప్తా ఉన్నారు. దాని తర్వాత వివేక్ గారు 1,00,000 ఉద్యోగాలని చెప్తా ఉన్నారు. మొన్న ఖమ్మం సభలో మళ్ళా రేవంత్ రెడ్డి 1,60,000 ఉద్యోగాలని చెప్పారు. నేను వీళ్ళకంటే తక్కువేం కాదు, నేను PCC అధ్యక్షుడిని అని చెప్పేసి ఇలా మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారంటే 75,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం మేము మొదటి ఏడాదిలో అని చెప్పేసి, కాదు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్కి తద్దినమ్మ కూడా అయిపోయింది. మరి ఎందుకు ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? మీరు అబద్ధాలు మాట్లాడడం వల్ల మా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు వెంటనే 2 లక్షలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, మెగా DSC విడుదల చేయాలి. పవర్ సెక్టార్లలో AEW ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి. SIPC పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇలా 29 సెక్టార్లలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మీరు ఈశ్వర్ కమిటీ చెప్పినట్టు విధంగానే 1,96,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ విషయం నువ్వే కదా ట్విట్టర్ ద్వారా చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఏమైంది ఆ రోజు మాట్లాడింది? ఇవాళ ఏమైంది మరి ఉద్యోగుల కోసం అవసరం రాని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మా 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డిని మళ్ళీ ప్రతి 33 జిల్లాలో తిరిగి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గద్దెదించుతాం. రాబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీ ఎన్నికల్లో బరాబర్ ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టామని చెప్పేసి ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాం.